ప్రాంతంతో తిరిగాను, చాలా రోజులు పక్కనే ఉండిపోయాను. మీ ప్రేమ నన్ను కట్టుబడి వేసింది. మరి ఇలాంటి కోనసీమకి నేను ఎంత అండగా నిలబడగలను, ఏమి చేయగలను అనబోయే ముందు జాగ్రత్తగా అనబోయే ముందు నేను మీకు కొన్ని చెప్పదలుచుకున్నాం ముఖ్యమైన విషయాలు. అమ్మా 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 పర్లేదు, వాళ్ళు బాగుంటారు. నాకు అర్థమవుతుంది, గుండెల్లో చోటు ఎన్నికల ఓటు నీకే అన్నా అంటే మీ అందరికీ ఇంత మండు టెండలో కొంచెం పక్కన కనిపించాలి. ఆ కార్నర్లో ఉండే వాళ్ళందరూ కనిపించలే, మీకు జస్ట్ కొంచెం అలా ఉంటే చెప్తా. ఒక్క నిమిషం. నమస్కారం తల్లి, నమస్కారం. నేను చాలా ఇబ్బందులు పడి పొలిటికల్ పార్టీ నాకు మీరిచ్చిన ప్రేమ ఎంత బలమిస్తుందంటే, ఈ మధ్య కాలంలో కొన్ని దశాబ్దాల కాలంలో మనం వచ్చామంటే మన వెనక మా మామగారు ముఖ్యమంత్రి కాదు, మా అన్నయ్య ముఖ్యమంత్రులు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారులాగా మా నాన్నగారిని ముఖ్యమంత్రి కాదు. కష్టపడి ఎవరి అండదండలు లేకుండా మనలాంటి వల్ల కష్ట నష్టం అర్థం చేసుకొని అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రోజున నేను ఎండలో కూడా ఇబ్బందులు పడుతున్నాను, ఆరోగ్యం సరిగ్గా చూసుకోలేకపోతున్నానంటే నాకంత బలమైన, నన్ను కాపాడే, నన్ను అందంగా చూడగలిగే మనుషులే నా పక్కన లేరు. అభిమాన బలం ఉంది, కానీ వ్యవస్థ లేదు నా దగ్గర. మరి వ్యవస్థను ఏర్పరచడానికి కదా నేను ఈ బాధపడుతుంది. మీకు రేపు పొద్దున సమస్య ఉంటే మీరు ఎక్కడ చెప్పుకుంటారు? అందుకని ఆ వ్యవస్థని ఏర్పాటు చేసే పరిస్థితుల్లోనే నేను ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటా ఉన్నా. ఇలాంటిది నేను ఇన్ని వ్యయప్రయాసలు చేకూర్చి జనసేన పార్టీ పెట్టగానే బాబు లేమా కింద లే, పడిపోతారు పిల్లలు, లేమా లే, పైకి జాగ్రత్తలు లేకండి అమ్మా, పైకి లేవు, పడిపోతారు, లేకండి. ఇప్పుడు అమ్మ మీరు వచ్చేయకూడదు, మీరు వెళ్ళిపోకూడదు. ఎందుకు ఇటు వచ్చే వాళ్ళ మధ్యలో ఎందుకు మీరు వచ్చి? ఇది ఒక పార్టీ పెట్టడం, ఇది ఇన్ని పార్టీలు వచ్చినాయి, ఇన్ని దశాబ్దాలుగా కోనసీమ సమస్యలు కానీ ఇవన్నీ అందరూ వాడుకొని వదిలేయటమే. నేను ఎందుకున్నానంటే చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాడిని సమస్యను అర్థం చేసుకోగలిగాని పార్టీ పెట్టి దశాబ్దాలుగా ఒక్కొక్కళ్ళు పాడుతుకుపోయారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు పెట్టిన పార్టీలో స్వయాన తన మామగారు పెట్టిన పార్టీలో పార్టీ పెట్టి ఆయన బలోపేతం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు దశాబ్దాలుగా రాజకీయ అనుభవం ఉండి ఆయన ప్రాక్సీ ముఖ్యమంత్రిగా ఉండి ఎవరో పెట్టిన పార్టీ, తండ్రి గారు పెట్టిన పార్టీ పెడితే అది నడుపుతూ ఉన్నారు. కానీ జనసేన ఒక్కటే, ఎవరి అండదండ లేకుండా జన సైనికులు, ఆడపడుచులు దీవెనలతోటి ఈ రోజున జనసేన పార్టీ పెట్టాం, నలుగుతున్నాం. అందరూ మాట్లాడతారు, సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు, దళితుల ఆపదల గురించి మాట్లాడతారు, వెనుకబడిన కులాల గురించి మాట్లాడతారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. నేను ప్రతి ఒక్కరు నన్ను ఏం చెప్తున్నారు, మనకి రాజకీయాలు రాగానే నన్ను ఎన్ని రకాలు మాట్లాడినారు. చాలా మంది తెలుగుదేశం నాయకులు నువ్వు కేవలం కాపులకే పనిచేస్తావు, ఇంకెవరికి పని చేయవని. నేను అలాంటి వ్యక్తినా? నేను ఒక కులానికి పనిచేసే వ్యక్తినా? ఒక కులం, ఒక మతం, ఒక ప్రాంతం
ఏ రోజు నాకు భావం లేదు. నాకున్న భావనల్లా మానవత్వం ఉంది. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలని సమానంగా చూడగలిగే బలమైన ఆలోచన విధానం ఉంది, తట్టుకునే శక్తి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు, నాకు దళితుల మీద ప్రేమంటారు, మాకు దళితుల మీద ఇవ్వని చెప్తారు. వెళ్ళి ఒక్కసారి రాయలసీమలోని పులివెందుల్లో వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి చూడండి, దళితుల్ని ఎంత ఇబ్బందులు పెడతారు. వాళ్ళు ఇళ్ల ముందు నుంచి వెళ్ళేటప్పుడు చెప్పులు పట్టుకొని వెళ్ళాలి, చెప్పులు తెల్లకూడదంట వాళ్ళ ఇళ్ల ముందు. ఇదే వాళ్ళు దళితులకు ఇచ్చే గౌరవం. ఇక్కడికి వచ్చి దళిత ఆత్మగౌరవం కోసం మాట్లాడతారు. ఇది నేను ఓట్ల కోసం రాజకీయం చేయను, నేను నాకు అవసరాలు లేదు. చిన్నప్పటి నుంచి నలిగిపోయి వచ్చాను. కాన్షీరామ్ గారు చెప్పినట్టుగా కులాల్ని వాడుకొని, కొంచెం వాల్యూమ్ పెంచండి. కులాల్ని వాడుకొని నాయకులు ఎదిగే సమాజంలో కులాల్ని వాడుకొని కులానికి ఎప్పుడుతో జరగట్లేదు, కుల నాయకులు ఎదుగుతా ఉన్నారు. చాలా మంది కాపు నాయకులు అని చెప్పి పేర్లు నా దగ్గరికి వచ్చి, వీళ్ళు మేము చాలా నలిగిపోతున్నాం, పలకిలు మోసాం, మేము ఇలా మాట్లాడుతున్నాం, మేము సామాజిక అన్ని కులాలకి న్యాయం జరగాలి మీలాంటి వాళ్ళ దగ్గరికి అని వింటా ఉండేవాడిని. ఉదాహరణకి మన రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు గారు, నేను జనసేన పార్టీలోకి ఎవరిని రమ్మని చెప్పలేదు, ఇష్టం ఉండండి. ఇంతమంది నాయకులు వచ్చారు, ఒక్కొక్కళ్ళు అన్ని పార్టీలు అర్థం చేసుకున్న వాళ్ళు వచ్చారు, అర్థం చేసుకుంటాను అని చెప్పాను. అలాంటి తోట త్రిమూర్తులు గారు కానీ నేను ఆహ్వానించలేదు, ఇష్టపడి వస్తానంటే సంతోషం రమ్మన్నాను. వాళ్ళు ఈరోజున వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కదా, జనసేన పార్టీ మేము కలిసి ఉన్నామని. తోట త్రిమూర్తులు గారు నేను అడుగుతున్నాను, కోనసీమ నుంచి ఎప్పుడన్నా ఒక రోజున మీకు ఆ మాట నేను చెప్పాను? ఎప్పుడన్నా? మీలాంటి వ్యక్తుల్ని కాన్షీరామ్ గారు ఏమన్నారంటే చెంచాలంటారు. ఎందుకు చెంచాలంటే, చెంచా స్పూను చెయ్యి పట్టుకుంటుంది, ఆ చెయ్యిని ఇటు తిప్పుతాడు, తిరుగుతాడు. అలాగా అరే నేనేదో ఇన్ని దశాబ్దాల తర్వాత పలికిలు మోసాం, అలసిపోయాం. అరే కొత్త బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ, అన్ని కులాలని సమానంగా చూడగలిగే ఒక రాజకీయ వ్యవస్థ, సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా పైకి ఒకటి మాట్లాడి లోపల ఒకటి చేసి వేల కోట్లు లేకుండా ఇంత ఆశయాలతో వస్తే నాలాంట్లోని ఎవరు దెబ్బ కొడతారు? సొంత కులం అని చెప్పి వాళ్ళు దెబ్బ కొడతారు, నన్ను బయట వాళ్ళు దెబ్బ కొట్టున్నారు. సొంత కులం అని చెప్పి వచ్చి దెబ్బ కొడతారు. మరి వీళ్ళు నేనేం చేయాలి? నేను ఎలాంటి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్నది, ప్రచారాలు చేస్తున్నది ఇలాంటి మనుషులు. నేను రమ్మని చెప్పాను ఎవరన్నా మిమ్మల్ని? తోట త్రిమూర్తులు గారిని ఎప్పుడు పిలిచి నేను రమ్మని చెప్పాను? నేను రమ్మని చెప్పలా. సంతోషం, మీరు తెలుగుదేశం పార్టీలో ఉంటే ఉండండి. నాకు ఎప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నా భావజాలం ప్రకారం మనం వేరవుతాం, కానీ నాకు ఎవరు, మీరు ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం నాకు తెలియదు. మనందరినీ మానవతోనే గీత కలుపుతుందా లేదా అని చూస్తాను తప్ప కులం అనేది కలుపుతా లేదు నేను చూడండి. ఇలాంటి నేను ఇన్ని కష్టాలు పడి నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడడానికి ధైర్యంగా పారిపోయారు ఆయన. నేను కాపు కులంలో పుట్టాను, నేనేం చేయలేను, నేను పుట్టాను అంతే, దానికి అది నాకు భగవంతుడు నాకు ఇచ్చాడు అంతే, నేనేం చేయలేను. కానీ నాకు కులపిచ్చి లేదు, నాకు కాపు కులపిచ్చి లేదు, నాకు కాపు కులం మీద గౌరవం ఉంది, ఖచ్చితంగా గౌరవం ఉంది, అది కాదన్ను. అలాగే నాకు నా దళితుల కులం మీద గౌరవం ఉంది. నా దళితుల్లోనే అత్యంత వెనకబడిన దళితులైన రెల్లి కులాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించడం, దాని మీద గౌరవం ఉంది. అలాగే అనవసరంగా రెండు కులాల మధ్య గొడవలు ఉన్నాయి. దేనికంటే కాపులకి శెట్టి బలిజలకు ఉందంటే నేను మాట్లాడిన ఒక్కొక్క శెట్టి బలిజల నాయకులతోటి వారిని మనస్ఫూర్తిగా, అసలు గొడవలు దేనికి ఉండాలి?
అని చెప్పి శెట్టి బలిజల కులాలని మనస్ఫూర్తిగా ఆలింగనం చేస్తున్నాను. మనస్ఫూర్తిగా ఎందుకు అందరూ బాగుండాలి. ఒక కులాల్ని వేరు చేసే రాజకీయం కాదు, కులాల్ని కలుపుతూ అభివృద్ధి సాధించాలన్నది జనసేన ఉద్దేశం. ఇలాంటి ఉన్నతమైన ఆశయాలతో వస్తే తోట త్రిమూర్తులు గారు లాంటి వ్యక్తులు వచ్చి మీరు వస్తే జనసేనలోకి రండి అంటే నేనేదో మీ కనుసైగలో ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ని వాళ్ళ అన్నయ్య మాట ఏంటి, మీ మాట ఏమిటి ఏమనుకుంటారు మీరు? అంటే మీరు ఏంటి మన ఎక్కువ అనుకుంటారా తోట త్రిమూర్తులు గారిని? పెద్దగా ఇంటికి వచ్చి పెళ్లిళ్ళకి వస్తే అది నా సంస్కారం, నా సాంప్రదాయం, అది నా తల్లిదండ్రులు ఇచ్చిన మర్యాద. నాకు ఆ మర్యాదను మీరు కూడా నిలబెట్టుకోండి. ఇష్టానికి మాట్లాడి మీ పిల్లల చేత పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి ఇంకొక పెద్దలు ఎవరో మెట్ల సత్యనారాయణ గారంట, నాకు మిమ్మల్ని కలిసినట్టు గుర్తులేదు. పెద్దలు మెట్ల సత్యనారాయణ గారు వాళ్ళ అబ్బాయి ఎవరు? మీరు తెలుగుదేశం పార్టీ తోటి లాలూచి పడ్డామంటే నేను కులాల్ని దాటిన వాడిని దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా మీ మీద మర్యాద ఉంది కాబట్టి, నా సంస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. దయచేసి మీ మాటలను ఉపసంహరించుకోండి. ఇంకా మీరు తెలుగుదేశం నాయకులకి బానిసగిరి చేసింది చాలు. నేను బానిస చెర నుంచి విముక్తి చేయడానికి వచ్చాను మిమ్మల్ని. ఇంకా మీరు తెలుగుదేశం నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి ఊడిగం చేస్తారంటే, మీరు బానిస బతుకుతారంటే బతకండి, దాన్ని ఎవడు కాదండి. బానిసలు అంటే ఒకసారి బానిసకి స్వేచ్ఛిస్తే సంఖ్యలు తెంపేసిన ఒక 20 సంవత్సరాలు సంఖ్యలు కట్టి రోజు తక్కువ తిండి పెట్టేసిన తర్వాత ఎక్కువ తిండి పెట్టే తినలేడండి, కదలేడండి. ఎందుకంటే ఇంకా అదే మానసికంగా నేను బందీని అనుకుంటుంటాడు. తోట త్రిమూర్తులు గారు కానీ మెట్ల సత్యనారాయణ గారి కొడుకు కానీ ఆలోచించేది తెలుగుదేశం తాలూకు వాళ్ళు వేసిన సంఖ్యలకు బందీలు. మీరు బందీలైతే బందీలు అవ్వండి. అరే కొత్త తరాలను లేపుతుంటే మీరు నన్ను ఆపుతారంటే మీరు సిగ్గుండ. ఒక్కొక్కళ్ళకి పౌరుషం ఉండాలి. మీకు ఏం పుట్టుకు మీరు? కోనసీమ పుట్టుకు పుట్టలేదా మీరు? పౌరుషం లేదా మీకు? మార్పు కోరుకోవట్లేదా మీరు? ఏం మాట్లాడాలి? పోరాడితే పోయేదే ఉంది, ఏదో బానిస సంఖ్యలు తప్ప. ఇంకా కూర్చొని బానిస బతుకుదాం, పల్లకీలు మొత్తం మోయండి, మీరు వెళ్ళి మోయండి. కొత్త తరం చేత ఎందుకు మోయిస్తారు? మీ తరం మోసింది చాలు. ఏమిచ్చారు మీ తరం? మొత్తం దోచేసి ఏ అభివృద్ధి చేశారు? ఇంత మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు. విసుగొచ్చింది నాయకుల చేత మాట్లాడాలి. ఎంతసేపు పోయినసారి ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు సామాజిక మార్పు కోసం వచ్చినప్పుడు ఆ రోజు చంపేశారు, సొంత వాళ్ళు చంపేశారు, బయట వాళ్ళు చంపలేదు. దాన్ని చిరంజీవి గారికి డబ్బులు అవసరమా? ఈ మూడు మాట్లాడతారు. మాకేమైనా డబ్బులు అవసరమా రాజకీయాలు? మేము జగన్మోహన్ రెడ్డి అనుకుంటారా బీఫామ్ టికెట్లు అమ్ముకోవడానికి? 10 మంది చేత ఉడిగం చేయించి మళ్ళీ ఒకరికి టికెట్లు అమ్ముకునే దుర్గతి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులకు పట్టిందేమో కానీ అన్న చిరంజీవి గారికి అని మనకి జనసేనకి పట్టలేదు, గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం మోచేతి నీళ్లు తాగాలంటే తోట త్రిమూర్తులు గారు మీరు తాగండి, సంతోషం. ఎవడు కాదండి. తెలుగుదేశానికి మా సహకారం ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి వచ్చాను, అందుకనే ఆశించాల. సత్తా చెప్పడానికి వచ్చాను, సత్తా చూపించడానికి నిలబడ్డ వాళ్ళకి, తీసుకోవడానికి కాదు. మీలాగా ఎంగిలి మెతుకులు ఇస్తరాకుల మీద వేసుకునే తత్వం మాకు లేదు. జాతి గౌరవం నిలబెట్టడం నేర్చుకుని తోట త్రిమూర్తులు గారు. ఫస్ట్ జాతి, మీరు ఏ జాతో ఫస్ట్ అది నేర్చుకోండి. మాట్లాడితే మా మనిషిని మీరు చెప్తేనే రామచంద్రాపురం రాలేదా?
ఏమనుకుంటున్నారు మీరు చెప్తే అంటే మీరు మీ చేతిలో కీలు బొమ్మ అనుకుంటున్నారా? మర్యాద ఇచ్చారు, ఇప్పుడు మర్యాద నిలబెట్టుకోండి. ఇక్కడి నుంచి అయినా సరే ప్రతి తెలుగుదేశం నాయకులకి గుర్తుపెట్టుకోండి. మీరు నేను వచ్చింది ఇక్కడికి ఒక బలమైన మార్పుకు తీసుకురావడానికి వచ్చాను. తెలుగుదేశం నాయకులు నిజంగా నేను చెయ్యాలంటే నాకేంటి? నేను చంద్రబాబు గారికి ఏం చెప్పానంటే 2014లో నేను వెళ్ళలేదు వాళ్ళ దగ్గర, నన్ను పిలిపించారు. వీళ్ళకి దమ్ముందనే సత్తా ఉందని తెలుగుదేశం నాయకులకి కేసీఆర్ గారు అడ్డగోలుగా తిడుతుంటే ఒక్కరికన్నా దమ్ముందా? ఒక్కడికి తెలుగు జాతి పౌరుషం ఉందా? ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఒక ఇంగిత జ్ఞానం ఉందా? ఎంతసేపు జాగ్రత్తగా లేపండి, కులం లేపండి, పడిపోయి ఎంతసేపు జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం తప్ప ధైర్యం మాట్లాడింది ఎవరండి? తెలంగాణలో జనసేన మాట్లాడగలుగుతుంది ధైర్యం తెలంగాణలో. ఇప్పుడు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? స్పెషల్ కేటగిరీ స్టేటస్ నేను మాట్లాడిస్తాను. మరి 5 సంవత్సరాలు ఏమయ్యా మీరు? కేసీఆర్ గారితో ఏం చేశారా మీరు? మీకు తెలుసా తెలంగాణ ఉద్యమంలో దళితులంతా దేశం ఒకటి అనుకుంటాం కదా. తెలంగాణ దళితులు వేరు, ఆంధ్ర దళితులు వేరు అనుకుంటామా? తెలంగాణలో నేను పనిచేసే తోటలో నాకు సహాయం చేసే ఒక దళిత కుటుంబం పెద్ద ఆయన చనిపోతే ఆయన శవాన్ని పాతి పెట్టడానికి ఆయన మతాచారం ప్రకారం నువ్వు అంగన్వాడి ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు అంటే మేము దళితులు అని చెప్పినా ఇవ్వలేదు తెలంగాణలో. ఆ రోజున నిలబడి మాట్లాడింది జనసేన నాయకులు మహేందర్ రెడ్డిను మన శంకర్ గౌడ్ ఇద్దరు వెళ్ళి మనిషి చనిపోతే మీరు నిలబడిపోతే ఇక్కడే మీరు మాట్లాడతారని స్థలం పంచాయతీతో పోరాడి తెప్పించాం. మరి ఈ సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా? దళితుల్లో మళ్ళీ దళితులు వేరు చేయండి, బీసీల్లో ఆంధ్ర బీసీలని తెలంగాణ బీసీలని వేరు చేయండి. ఎప్పుడు బాగుపరుస్తారు? ఇది ఎవరి వాదం? ఇది కొద్ది మంది పాలక వర్గాల వాదం. ఇది ఇంకెవరు కలవకూడదు. ఎంతసేపు పాలన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఉండాలి, లేదంటే మన చంద్రబాబు గారి మధ్యలో ఎవరు ఉండకూడదు. చిరంజీవి గారు అంటే బలమైన వ్యక్తి వచ్చిన ఆయన కులం అంట కట్టండి ఆయనకి. అంటే మీ కులాలు అంటవా? జగన్మోహన్ రెడ్డి గారి కులాలు అంటవా? చంద్రబాబు గారి కులాలు అంటవా? ఇంక మూడోవాడు ఎవడొచ్చే కులం ఉంటుందా మాకు? అంటే మీకు ఊడిగం చేస్తే చంద్రబాబు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఊడిగం చేస్తే మన కులం అంటుంది. కానీ మన సొంతంగా పార్టీ పెట్టి చేస్తే మన మటు కులం ఉంటుంది. ఏం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా మీరు? ఒకడు తమాషాలుగా ఉందా మీకు? ఏమి చావు చచ్చిపోయామనుకుంటున్నారా? ఊడిగం చేయడానికి మిగతా కులాలు పుట్టినాయి అనుకుంటున్నారా మీ ఇద్దరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? జగన్మోహన్ గారు, చంద్రబాబు గారు మారండి, పద్ధతులు మార్చుకోండి. కాలం మారుతుంది, తరం మారుతోంది. నేను ఎప్పుడు నేను కోరుకుంటుంది ఏ రోజున్నా సరే నేను మాయావతి గారి దగ్గరికి ఆవిడ నన్ను పిలిపిస్తే ఆవిడలో నాకు ఒక బెహెన్జీ కాదు, ఒక అక్కగా కనిపిస్తా, ఒక తల్లి కనిపించింది నాకు మాయావతి గారు. అంటే ఎంత ప్రేమ అనురాగంతో సమాజం బాగుండాలి. ఆవిడ ఎక్కువ మాట్లాడరు, అందరిలాగా మీకు అవి ఇచ్చేస్తాను ఇవి ఇచ్చేస్తానని చెప్పరు, అని చేసేస్తారు. ఇన్ని సంవత్సరాలు ఆవిడ తెలంగాణకు వచ్చారు. తెలంగాణలో కూడా మనల్ని సాటిస్ఫై చేయడానికి ఇక్కడ ఏపీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పలేదు.
అక్కడ మీకు వేరే సమస్యల మీద అండగా నిలబడతామని చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్కి బీఎస్పీతో ఉన్న ప్రభుత్వం కేంద్రంలో వస్తే మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి చాలా బలంగా చెప్పారు. ఆవిడ మాట్లాడే వ్యక్తి కాదు, చేతల వ్యక్తి. అందుకే నా తల్లిని నేను మనస్ఫూర్తిగా నమ్మాను. ఆవిడ నాకు బెహెన్జీ కాదు, ఆవిడ నాకు మాతృమూర్తి. నేను ఎందుకు కాళ్ళ పాదాలకి నమస్కారం చేస్తానంటే మీకు అర్థం చేసుకోవడానికి, ఒక ఆడపడుచు చిన్నపాటి మన వార్డు కౌన్సిలర్గా రావాలంటే ఇబ్బందులు పడాలి. అలాంటిది యూపీ లాంటి ప్రాంతంలో, వీధికి ఒక గుండా ఉండే ప్రాంతంలో ఒక వెనకబడిన వర్గాలకు చెందిన ఆడపడుచు నెమ్మదిగా నడిచి నలిగి 4 సార్లు ముఖ్యమంత్రి అయితే, మరి అలాంటి ఆడపడుచుకి అలాంటి తల్లి కాబట్టి ఇంకెవరికి దండం పెడతాం. అందుకే తల్లికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఈయన మాట్లాడితే కేసీఆర్ గారిని తీసుకొస్తా ఉంటారు. కోనసీమను గుండెల్లో పెట్టుకున్నవాడిని, దాహం కోనసీమ గుండెల్లో పెట్టుకోబట్టి నాకు ఇంకా బతికున్నాను నేను. ఇది నేను కేసీఆర్ గారు ఇప్పుడు దళితుడిని ఎంటైర్ తెలంగాణ వచ్చింది మనం చీకొట్టుకోవడానికి, దళితుడిని తెలంగాణకి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి. ఆ రోజున అందరూ ఏం మాట్లాడలేకుండా ఎదురు తిరగకూడదని అందరూ భరించాం. కానీ దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేకపోతే తెలంగాణ నాకు. కానీ మనం కోరుకుంటుంది మాయావతి గారిని దేశ ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటున్నాం. అది మనం కోరుకుంటున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకోగలరా? మరి మాట జగన్మోహన్ రెడ్డి గారికి మనసులో ఉంటుందా ఈ మాట? మీరు నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాయావతి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారా? మనం కోరుకుంటాం. అది వాళ్ళకి మనకి తేడా. ఏ దళితునైతే ముఖ్యమంత్రి చేయలేదో ఆయనకెళ్ళి కేసీఆర్ గారితో అండగా ఉంటారు. ఆయనంటే మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారంటే ఆయన ఇస్తే ఒప్పుకుంటారంట. దళితులకి గౌరవం ఇవ్వరు మీరు. వైసీపీ నాయకులు ఇళ్ల ముందు వెళ్తారంటే చెప్పులు తీసుకెళ్ళాలి. ఈ రోజుకి ఇంకా మామూలు కులాలు వెళ్ళాలి, అలాంటి దళితులు మీరు చెప్పులు తీసుకుని వెళ్ళాలంటే మనకి ఎక్కడ మనం? మీరు ఇక్కడ కూర్చొని బొగ్గల్ని మీరు గడ్డాలని మిడితే మీకు దళితులు గౌరవం ఇచ్చినట్టు కాదు, గుర్తు చేసుకోండి. దళితులకి నిజమైన గౌరవం ఇవ్వాలంటే మాయావతి గారిని ప్రధానమంత్రిగా చూడాలి, అది నా ఆకాంక్ష. అంతేగాని మీరు కూర్చోబెట్టి ఇలాంటి డ్రామాబాజీల్ని చేస్తే మేము నమ్మే వ్యక్తులుగా. లే 2009లో అన్నయ్య చిరంజీవి గారికి మేమందరం ఉండేవాళ్ళం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటారు మీరు తప్ప అని, అందుకే నేనే తిరగాలి అన్ని చోట్ల. అంటే తక్కువ సమయం, అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఎలా అంత అందంగా ప్లాన్ చేసిన ఎలక్షన్స్ మనకి 170 నియోజకవర్గాలు తిరగడానికి కుదరకుండా కరెక్ట్గా 15 రోజులు ఎలక్షన్లు పెట్టింది. తిరుగుతున్నా ఉన్నంతలో అని జాగ్రత్తగా తిరుగుతూ ఉన్నాం. అలాగే ముందు ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు కాబట్టి జనసేన సంబంధించి నేను ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఎందుకు చెప్పానంటే, రిలయన్స్ మా కేజీ బేస్ నుంచి చాలా బలంగా ఓఎన్జీసీ నుంచి కేజీ బేస్ని తీసుకెళ్ళిపోతారు మన గ్యాస్ నిక్షేపాలు. చంద్రబాబు గారు కానీ టీడీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అడగరు. వాళ్ళు అడిగి అడుగుతారంటే మీరు మాకు ఎంత వాటా ఇస్తారు, మా వ్యక్తిగతంగా అడుగుతారు. నేను మా వాళ్ళకి ఎంత వాటా ఇస్తానని అడుగుతాను. ఇప్పుడు నేను మన నాయకులు మన పార్లమెంట్కి డిఎంఆర్ శేఖర్ గారు మనది డిఎంఆర్ శేఖర్ గారు మన అమలాపురం పార్లమెంట్కి ఎందుకు పెట్టాం అంటే సమస్యను అర్థం చేసుకున్న వ్యక్తి. రేపొద్దున ఓఎన్జీసీ సంబంధించి కానీ రిలయన్స్
రిలయన్స్ కేజీ బేసిన్ కానీ మన వాటా మనకి రావాలంటే నేను రిలయన్స్ వాళ్ళతో గొడవ పెట్టుకోను, రిలయన్స్ వాళ్ళు ఒప్పించి తీరుతాను. ఎందుకంటే ఇది మా హక్కు, ఇది మా భూముల నుంచి మీరు పైప్ వేసుకెళ్తున్నారు. మీ వల్ల మా భూములు ధ్వంసం అవుతా ఉన్నాయి, మీ వల్ల మా పొలంలో బ్లోఅవుట్ అవుతా ఉన్నాయి. మరి మీరు మీ సంపద కోసం మా ప్రాణాలు పణంగా పెట్టి మమ్మల్ని కలుషితం గురవుతుంటే మీరు ఏం నిలబడతారంటే అడిగే వాళ్ళు ఒకళ్ళు లేరు. మీరు డిఎంఆర్ శేఖర్ గారిని గెలిపించండి. నన్ను అడిగారు నువ్వు ఎంతకాలం ఈ పార్టీని నడపగలవని. నేను ఒకటే చెప్తున్నాను, నా జన సైనికుల్లో నలుగురు నా శవాన్ని మోసే వరకు నేను జనసేనను కాపాడు తీసుకెళ్ళగలను. ఒకడు ఇంతకుమించి నిజాయితీగా ఎలా ఉండగలడు? ఏమీ ఆశించకుండా ఎన్నిసార్లు చూపించాను, దశాబ్దం పైన చూపించాను, వదిలేసి వచ్చాను. ఇంతకుమించి ఇంకా నిజాయితీగా ఎవరైనా ఉంటే నేను రాజకీయాల నుంచి నేను తప్పుకుంటాను. ఈ రోజున తప్పుకుంటాను రాజకీయాల నుంచి. జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి రమ్మని చెప్పండి. ఒక్క 5 సంవత్సరాలు ఏ పదవి ఆశించుకుని రాజకీయాలు చేయమని చెప్పండి, ఆయన చేస్తాను. అప్పుడు నేను వదిలేస్తాను రాజకీయాలు. అంటే నేను ఎందుకు చేస్తున్నానంటే ఈ సమాజంలో ఇంకా సమాజ హితువు కోసం, ధర్మం కోసం ఇంకా మనుషులు బతికున్నారని ఒక మాట చెప్పడానికి నేను ఏ పదవి తీసుకోకుండా ప్రజారాజ్యం పార్టీలో కానీ అలాగే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం చేసినప్పుడు ఎందుకు చేశానంటే నేను నా వ్యక్తిత్వం చెప్పడానికి చేశాను. అంతేగాని తోట త్రిమూర్తుల గారు అన్నట్టుగా నా తెలివి తక్కువతనంతో కాదు, ఆవేశంతో కాదు, చాలా ఆలోచన చేశాం. మార్పు రావాలి అంటే త్యాగం చేసే గుణం కావాలి, అది నాకు ఉందని చెప్పడానికి నేను చేశాను ఇదంతా. అలాగే కుటుంబానికి, ఆడపడుచుకి, కుటుంబానికి మీ ఎంత వైట్ కార్డా పింక్ కార్డా అని సంబంధం లేకుండా ఒక 10 ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి సంపాదనకి సంబంధం లేకుండా మనం ఉచితంగా అందజేస్తాం జనసేన ప్రభుత్వం రాగానే. అలాగే రేషన్కి బదులుగా 2500 నుంచి 3500 ఆడపడుచుల అకౌంట్లోకి వేస్తాం. అలాగే రైతుకి మన కష్టపడే రైతుకి పెన్షన్ పథకం కింద 5000 రూపాయలు ప్రతి నెల రైతుకి పెన్షన్ చేసి పెడతాం. అలాగే ట్రక్ అండ్ లారీ డ్రైవర్ల సంక్షేమం కోసం 25 కోట్ల నిధితోటి వారి ట్రక్ డ్రైవర్లు, లారీ డ్రైవర్ల కుటుంబ సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తాం. అలాగే ఆటో డ్రైవర్లకి ఆల్రెడీ కొత్తగా యువతకి ఆటో కావాలని కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి దాదాపు 1,50,000 రూపాయలు ఒక ఆటో, దాంట్లో 50,000 రూపాయలు ప్రభుత్వం అందజేస్తుంది జనసేన ప్రభుత్వం గారి కొత్త ఆటో డ్రైవర్లకి. అలాగే మూడు నెలల ఈఎంఐ ప్రభుత్వం చేత కట్టిపిస్తాను ఆటో డ్రైవర్ల తరపున. అలాగే అంతకుముందు ఆటో డ్రైవర్లకి ఏదైనా బకాయిలు ఏదైనా ఉంటే ఈఎంఐస్ చేసుకోవడానికి పాత ఆటో డ్రైవర్లందరికీ, యజమానులందరికీ 10,000 రూపాయలు సింగిల్ టైం గ్రాంట్గా వారికి అందరికీ ఇస్తాం. అలాగే ఆడపడుచులు పెళ్లి భారం అవుతా ఉంటే 10వ తరగతి చదివి 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచు పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు అనుకుంటే ప్రభుత్వం తరపు నుంచి మేము 1,00,000 రూపాయలు ఆ ఇంటికి ఇచ్చి ఇంకో 10,116 చీరాసారి పథకం కింద మా ఆడపడుచులకి ఇవ్వడానికి మేము జనసేన తీసుకున్నాం. అలాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశ పరీక్షలకి 10 సార్లు చేసి పెడతారు. కూర్చుంటారా? మీరు కూడా కూర్చుంటారా? ఒక్క నిమిషం. మనసు ఒప్పుకోవట్లా, నీరసంగా ఉంది కానీ మనసు ఒప్పుకోవట్లా. అలాగే 10వ తరగతి చదివి అలాగే ప్రతిసార్లు చాలాసార్లు నిరుద్యోగులు ప్రవేశ పరీక్షని రుసుము వసూలు చేస్తున్నారు ఫీజు. ఇవన్నీ తీసేసి నిరుద్యోగులందరూ ఒక్కసారి అన్ని ప్రవేశ పరీక్షలు కలిపి చాలా తక్కువ డబ్బుని
ఒకసారి సంవత్సరానికి ఒకసారి అన్ని ప్రవేశ పరీక్షలు కలిపేలా నిరుద్యోగులందరికీ అవకాశం ఇస్తున్నాం. అలాగే జనసేన వచ్చిన ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోపు 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే శాశ్వత గృహం కోసం అన్ని కుటుంబాలకి బహుళ అంతస్తులు సొంత తక్కువ వడ్డీతోటి సొంత భవనాలు కొనుక్కొని సొంత బహుళ అంతస్తులు కొనుక్కునే సొంత ఇంటికి వెళ్ళే పరిస్థితిని ప్రతి సంపాదనకు నిమిత్తం లేకుండా కులానికి నిమిత్తం లేకుండా వెనుకబడిన వర్గాలందరికీ ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా ఆర్థికంగా వెనుకబడిన వారికి మీకు సొంత ఉండాలి. దాని ప్రకారం గృహ పథకం కింద మీకు సొంత ఇల్లు నిర్మించే అవకాశాన్ని నేను ఖచ్చితంగా కల్పిస్తాను. అలాగే బంగారు నగలు ఆ జ్యువెలరీస్ ఇంకొక జ్యువెలరీస్ కాకుండా మీరు ప్రభుత్వం దగ్గర తక్కువ పావలా వడ్డీకి కానీ మీరు సంవత్సరం లోపు కడితే పావలా వడ్డీకి మీరు బంగారు నగలు తీసుకొని రుణం పెట్టి మీరు తాకట్టు పెట్టి రుణం తీసుకోవచ్చు. మళ్ళీ కొంచెం సంవత్సరం దాటితే మహా అయితే 50 పైసలు పెంచుతాం. అంతేగాని మీరు బయట నగల షాపుల వాళ్ళు కానీ బ్యాంకులు కానీ మీ నగల్ని దోచేయకుండా ఇబ్బంది పెట్టడం రక్షించడానికి అత్యంత తక్కువ వడ్డీతోటి బంగారు నగలు తాకట్టు రుణాలు మంజూరు చేస్తామని జనసేన ప్రభుత్వం. అలాగే నేను చిన్న వ్యాపారులకి చాలా బలమైన నాకు చిన్న వ్యాపారం. ఎందుకంటే మా ఇంట్లో మా పెద్ద పిల్లలు ఇక్కడే కోనసీమలోనే ఉంటారు. వాళ్ళకి చిన్నపాటి కొబ్బరికాయ తీసి ఎగుమతి చేసే చిన్న వ్యాపారం. ఇదివరకు కొబ్బరి బొండాలు అమ్మేవాళ్ళు, ఇప్పుడు పక్క ఊరికి కొబ్బరి బొండాలు ఎగుమతి చేస్తారు. అలాగే మా సొంత పెద్దనాన్న కూతురికి చిన్న కూరగాయల కొట్టు ఉంటుంది ఇంట్లో. అంటే చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి రోడ్ల మీద వెళ్ళే ఫుట్పాత్ వ్యాపారులు, పండ్ల వ్యాపారులు, చిరు వ్యాపారులు అందరికీ నేను చాలాసార్లు ఆలోచించాను ఏం చేయగలం అనేది. మేము ఎవరెవరి దగ్గర చిన్న పండ్ల కొట్టు పెట్టుకోవడానికి ఎక్కువ వడ్డీకి డబ్బు తీసుకుంటూ ఉంటారు. అందుకని అవి తీసేసి ప్రభుత్వ బ్యాంకుల నుంచే మీకు ఏమాత్రం పూచీకత్తు లేకుండా ఎలాంటి గ్యారంటీ లేకుండా మీకు 10,000 రూపాయలు తీసుకునే అవసరం, అప్పు తీసుకునే అవకాశం మీకు జనసేన ప్రభుత్వం కల్పిస్తుంది. అలాగే మీరు ఒకసారి 10,000 ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వెంటనే 10,000 రూపాయలు మీకు వెంటనే తీసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా పావలా వడ్డీకి అని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను మొన్నసారి వచ్చినప్పుడు నా దృష్టిలో చాలా ముఖ్యమైనవి వచ్చినాయి. మెయిన్గా మనకి చుట్టుపక్కల గోదావరి ఉండి తాగడానికి నీళ్ళు ఇంకా ఉంది అంటే నిజంగా చాలా బాధ కలిగించేది. జనసేన ప్రభుత్వం వచ్చిన 5 నెలల నుంచి 6 నెలల లోపు తాగునీటి సమస్యను తీర్చేసి పెడతాను మీకు. అలాగే మన అమలాపురంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కావాలనుంది. నేను విద్యా వైద్యం మటుకు ఉచితంగా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ముఖ్యంగా అమలాపురంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని తెప్పించే బాధ్యత లెస్ దాన్ 9 నెలలు తీసుకుంటాం. అది అలాగే అమలాపురంలో ఉన్నత విద్య కోసం జాతీయ స్థాయి ఒక ఉన్నత విద్యా సంస్థ ఐఐటి లాంటివి కావాలన్నారు. అలాగే ఇక్కడ మనకి బోల్డంత ఆయిల్ సంబంధించి ఎక్స్ప్లోరేషన్ ఉంది. వీటన్నిటికీ సంబంధించి సంబంధిత విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే తాగడానికి పరిశుభ్రమైన నీళ్లతో పాటు ప్రతి ఎకరానికి సాగునీరు ఇబ్బంది లేకుండా తీసుకొచ్చే పరిస్థితులు తీసుకొస్తాం. అలాగే ఇది కోకోనట్ బోర్డు, అలాగే కొబ్బరి పీచుతో పరిశ్రమ ఎన్ని కోకోనట్ బోర్డు గాని ఉంటే కొబ్బరి వల్ల ఎన్ని రకాల లాభాలు ఉన్నాయి, ఎన్ని రకాలుగా మనం చేయొచ్చో అవన్నీ చేయడానికి నేను ఇక్కడ కోకోనట్ బోర్డు వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. అలాగే కొనసీమ ఇందాక దారిలో వస్తూ ఉంటే పైనుంచి చూస్తుంటే ఎంత సుందరంగా ఉంది. మనందరం వెళ్ళి కేరళకు ఇంకోటి వెళ్తాం. కేరళ అంటే ఏముంటుందని గాడ్ జోన్ కంట్రీ అంటారు, దేవుడి సొంత దేశం అంటారు కేరళ. మన కోనసీమ కాకూడదు? అలాగే మన తల్లి అంటే గాడి సొంత దేశం చేద్దాం. అది కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ అయితే కోనసీమ గాడెస్ ఓన్ కంట్రీని చేద్దాం. అంటే ఎంత చక్కటి పర్యావరణానికి పర్యాటనానికి ఎంత చక్కటి వెసులుబాటు ఉంది. అందుకని నిజంగా పర్యాటక శాఖ కానీ ఒక 2,000 నుంచి 3,000 కోట్లు కేటాయించగలిగితే దాదాపు 1,00,000 మంది యువతకి అన్ని రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ పర్యాటక రంగంలో కూడా. అలాగే కొబ్బరి పీచు పరిశ్రమ కేంద్రంగా అమలాపురం తీర్చిదిద్దుతాం.
అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో 5,000 కోట్లతోటి గ్లోబల్ మార్కెట్ ఏర్పాటు చేస్తాం అని మన వ్యవసాయ ఉత్పత్తులు కానీ మన ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి రైతులకు అండగా ఉండడానికి 5,000 కోట్లతో గ్లోబల్ మార్కెట్ నుంచి అంటే బయట దేశాల నుంచి కూడా వచ్చి మన ఉత్పత్తులను కొని మనకి ఆదాయం ఇచ్చే పద్ధతులను తీసుకొస్తాం. అలాగే లంక భూముల్లో మనకి మన కోతకు గురవుతున్నాయంటే మేము మీకు తెలుసు పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధి ప్రస్థానం మీరు ఒకటి చెప్తాం, ఈ హారతులు ఇక్కడ కాదు, ప్రత్యర్థుల గుండెల్లో మంటలెక్కించండి ఓట్లేసి, అది నేను కోరుకుంటాను. మనం ఇంత కష్టపడి పనిచేస్తుంటే తోట త్రిమూర్తులు గారు మన తెలుగుదేశం లేదంటే పేరు మెట్ల సత్యనారాయణ గారి కొడుకు మన తెలుగుదేశం వాళ్ళ గుండెల్లో ఈ మంటలు పుట్టించండి, మీరు జడ్జ్ చేయండి. అలాగే లంక భూములకు సంబంధించి మేము అనుకుంటుంది మ్యాంగ్రూవ్స్ని పెంచాలి. మ్యాంగ్రూవ్స్ని పెంచాలంటే మేము ఏం చేయదలుచుకున్నాం అంటే స్పెషల్లీ మనకి ఇంత మత్స్యకారులు యువతున్నారు, ఇంతమంది యువతున్నారు, స్పెషల్ కోస్ట్ గార్డ్ని పెడుతున్నాం, స్టేట్ కోస్ట్ గార్డ్, స్టేట్ మెరైన్ పోలీస్. దీంట్లో కేవలం మన మత్స్యకారులోని ఆడపడుచులకి యువకులకి 18,000 ఉద్యోగాలను కేవలం మత్స్యకారులకే మనం కేటాయిస్తాం. దీనివల్ల ఏం జరుగుద్ది అంటే ఒకటి కోస్తా తీరం అంతా గస్తీ కాస్తారు పోలీసులుగా, రెండు మన పర్యావరణానికి ఉదాహరణకు మన లంక భూములు కోతకు గురవుతుంటే అక్కడ మ్యాంగ్రూవ్స్ని మ్యాంగ్రూవ్స్ని పెట్టి భూములు కోత గురవకుండా చేయగలం. అలాగే ఇసుకని అడ్డగోలుగా దోచేస్తున్నారు. నేను చెప్తా ఉన్నాను, ఎవడన్నా సరే తల్లిని అడ్డగోలుగా దోచేస్తా ఉంటే అలాంటి దుర్మార్గులు ఎవరైనా సరే తన్నా మనాని భేదం లేకుండా, నా వాడా నీ వాడని సంబంధం లేకుండా, వాళ్ళ వాడని సంబంధం లేకుండా భూమాతని అడ్డగోలుగా తవ్వేవాడిని ఎవడైనా తవ్వేసి నేలలో పాతేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇసుక మాఫియాకి నా హెచ్చరిక ఇది. ఇసుక మాఫియా చేసే ప్రతి ఒక్కడికి అడ్డగోలుగా భూమాతని ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. నేను భూమాత తరపున చెప్తున్నాను మీ అందరికీ, మిమ్మల్ని తవ్వికి భూమిలో పాతేస్తాను, జాగ్రత్త. ఇసుక మాఫియాని పద్ధతి ప్రకారం క్రమపద్ధతి ప్రకారం మీరు తీసుకెళ్ళని పక్షంలో అడ్డగోలుగా ఎవరు దోచినా భూమాతని మిమ్మల్ని భూమిలో పాతేస్తాను, జాగ్రత్త. అలాగే మన కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ అంటారు, దీని గురించి మాట్లాడడానికి పార్లమెంటేరియన్స్ లో మాట్లాడాలి. అందుకని మన డిఎంఆర్ శేఖర్ గారు, ఎందుకంటే చాలా అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి, అలాగే సామాజిక కట్టుబాటు ఉన్న వ్యక్తి, సామాజిక సామరస్యత కోరుకునే వ్యక్తి, అలాంటి వ్యక్తి మీరు పంపించండి పార్లమెంటుకి. మన కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ ఎందుకు రాదో నేను చెప్తాను. అలాగే మన సకినేటిపల్లి నర్సాపురంకి వశిష్ఠ బ్రిడ్జ్ కావాలి, వశిష్ఠ భారతి కావాలనుకుంటున్నారు. నేను మా తమిళనాడు చీఫ్ సెక్రటరీగా చేశారు రామ్మోహన్ రావు గారు, వారిని అడుగుతాను మీ అందరి ముందు, మీరు చెప్పండి సార్, మనకి సకినేటిపల్లి నర్సాపురం వశిష్ఠ భారతి ఎన్ని నెలల్లో వచ్చావు, మన జనసేన ప్రభుత్వం వచ్చిన ఎంతకాలంలో మనం పూర్తి చేసి చెప్పండి. 2 సంవత్సరాలు మీకు హామీ ఇస్తున్నాను, 2 సంవత్సరాల్లో వచ్చిన జనసేన ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో సకినేటిపల్లి నర్సాపురం వశిష్ఠ వారధిని నిర్మించే బాధ్యత, పూర్తి చేసే బాధ్యత 2 సంవత్సరాల్లో తీసుకుంటాం. అలాగే ఇక్కడి నుంచి గల్ఫ్ ప్రాంతానికి ఎక్కువ వెళ్తారు, గల్ఫ్ ప్రాంతానికి వెళ్ళి రక్షించుకోవడానికి నేను మీకోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తాను. గల్ఫ్లోకి ఇబ్బందులు పడే ప్రతి కార్మికులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి పర్యవేక్షణలో గల్ఫ్ విదేశాలకు వెళ్ళి ఇరుక్కుపోతున్న గల్ఫ్ ప్రాంత కార్మికులందరికీ ప్రత్యేక మంత్రిత్వ శాఖని ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉండేలా చేసి పెడతాను.
అలాగే నా దగ్గరికి నా దగ్గరికి ఇందాక చేనేత వర్గాల సమస్యల పరిష్కారం ఏపీ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ నాకు ఇది ఇచ్చారు నాకు. అంటే ఇందులో దాదాపు 12 అంశాలు మాకు చూడమని చెప్పారు. దీంట్లో మీరు చూస్తే దీంట్లో 6 అంశాలు మనం ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టాం ఆల్రెడీ. మిగతా 6 చేనేత పరిశ్రమని జౌళి పరిశ్రమ నుంచి వేరు చేసి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలంటే ఒకసారి పాసిబిలిటీ ఖచ్చితంగా చేస్తాం. అలాగే గత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర చేనేత ఉత్పత్తులు దేశ విదేశాల్లో 8,000 కోట్ల రూపాయలు మార్కెట్ సాధించాయి. కనుక రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో ప్రతి సంవత్సరం 10% నిధులను చేనేత పరిశ్రమకు ప్రత్యేకంగా కేటాయించాలి అంటే దాన్ని కూడా చక్కగా పరిశీలిస్తామని తెలియజేసుకుంటాం. అలాగే చేనేత పరిశ్రమని కుటీర పరిశ్రమగా కాక పరిశ్రమగా గుర్తించాలి అంటే ఖచ్చితంగా దీన్ని ఒక్కసారి లోతుగా అధ్యయనం చేసి, నేను చిన్నప్పుడు చేనేత కార్మికుల కష్ట నష్టాలను చూసిన వాడిని కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. అలాగే ప్రతిరోజు ఒక ప్రత్యేక చేనేత దినం, చేనేత కార్మికులకి ఆత్మగౌరవ దినం కింద ఒకరోజు రాష్ట్రం అంతా చేనేత వారు కుట్టిన బట్టల్ని ప్రతి ఒక్కరు ధరించేలాగా చేనేత ఆత్మగౌరవ దినాన్ని ప్రకటిస్తున్నాను ఈ రోజున మన అమలాపురం నుంచి. అలాగే ముఖ్యంగా వీటితో పాటు మిగతా అన్ని పరిశీలిస్తాను. ఎందుకంటే నా మాట ఒకసారి పరిశీలించిన తర్వాత ముఖ్యంగా చేనేత కులాల నుంచి మమ్మల్ని కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పెట్టాలి అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చేనేత మమ్మల్ని కూడా గుర్తించాలి అంటే ఖచ్చితంగా గుర్తిస్తాం. నేను ఒక నాయకుడు రావాలి అంటే అన్ని కులాల నుంచి ముందు మీరు అన్ని వర్గాల ప్రజలతో మీరు మమేకం అవ్వాలి. నాకు సీట్లు ఇచ్చేయడానికి నాకు పెద్ద పని కాదు. నేను ఎక్స్పెరిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉండేవాడిని. మీకు సీట్లు ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. కాకపోతే మీరు సీట్లు ఇచ్చే ఖచ్చితంగా గెలవాలి, మార్పు తీసుకురాగలగాలి. మరి దానికి పర్యవసానం నన్నే చూడండి. 10 సంవత్సరాలు ఏం ఆశించకుండా పనిచేశాను. అలాగే చేనేత కార్మికుల కులాల నుంచి కూడా అవకాశం ఉన్న చోట ఖచ్చితంగా ఇస్తాను. ఇంకా ఎక్కువ సీట్లు ఇవ్వాలంటే మీరు ప్రజలతో మమేకమై మన కులం తన కులం కాదు అన్ని కులాల సమస్యలు అర్థం చేసుకుని ముందుకెళ్ళగలిగితే మిమ్మల్ని ఎంపీలుగా కాదు ఎమ్మెల్యేలుగా కాదు మీరు కేంద్ర స్థాయిలో ఉన్నతమైన పదవులు ఉండేలా జనసేన ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుని చేనేత కులాలందరికీ. అలాగే అమలాపురం, పి గన్నవరం, కొత్తపేట, ముమ్మిడివరం, రామచంద్రపురం, మండపేట నుంచి నేను ప్రతి నియోజకవర్గానికి వెళ్లాల్సిన పరిస్థితి. కాకపోతే ఒకటి పోరాట యాత్ర చేశాను, 2 వచ్చే దారులు అంతా తక్కువ టైం ఇచ్చారు నాకు కేంద్ర ప్రభుత్వం. అదొక ఇబ్బంది వల్ల అలాగే నేను ఒక్కనే అవటం వల్ల నాయకుడిని నా అంతా అందరూ ఆహ్వానించగలిగే నాయకుడిని జనసేన నేను ఒక్కడే ఉండటం వల్ల సో నేనే తిరగాల్సి వస్తుంది. అందుకని పెద్ద మనసుతోటి మమ్మిడివరం రానందుకు, పి గన్నవరం రాలేనందుకు, కొత్తపేట రాలేనందుకు, రామచంద్రాపురం రాలేకపోతున్నందుకు తోట తిరుమూర్తులు చెప్పినట్టు కాదు, నాకు ఆరోగ్యం బాగలేక అలాగే మండపేటకు రాలేకపోతున్నందుకు మనస్ఫూర్తిగా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ, అన్నదమ్ములందరికీ పేరు పేరున నా నిస్సహాయతను అర్థం చేసుకొని రాలేకపోతున్నందుకు వీరిని ఇప్పుడు పరిచయం చేయబోతున్న వారిని, మన జనసేన అభ్యర్థులుగా ఉంటున్న వారిని, వేగుల లీలాకృష్ణ గారిని ఎమ్మెల్యేగా మనం ఎందుకు జనరల్ బాడీ ఒప్పుకుందంటే మండపేట నుంచి ఉన్న లీలాకృష్ణ గారు అన్ని కులాలని అన్ని వర్గాల్ని సమానంగా చూడగలిగి అరాచకం పైన బలమైన పోటీ చేసి కేసులు కూడా లెక్క చేయకుండా ముందుకొచ్చిన వ్యక్తి కాబట్టి జనసేన జనరల్ బాడీ ఆయన మండపేట నుంచి పోటీ చేయిస్తాం. అలాంటి లీలాకృష్ణ గారిని మనస్ఫూర్తిగా ఆడపడుచులు అందరూ ఆశీర్వదించి, పెద్దలు ఆశీర్వదించి ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. అలాగే పితాని బాలకృష్ణ గారు
అలాగే ఇప్పుడు పితాని బాలకృష్ణ గారు వచ్చారు. ఫస్ట్ పితాని బాలకృష్ణ గారు నన్ను చాలామంది మన పార్టీ తీసుకొచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, సార్ నేను అందరిలాగా మీరు వస్తే ఎమ్మెల్యే పదవి ఇస్తానని చెప్పను, సీట్ ఇస్తానని చెప్పను, ఇష్టపడండి జనసేన కంటే ఆయన ఆలోచించి ఒకసారి వెళ్ళిపోయి మళ్ళీ రెండోసారి వచ్చి మీకు ఇష్టం పని చేస్తాను వచ్చిన తర్వాత ఆయన తిరిగి జాయిన్ అవ్వడానికి వస్తే ఆయన పడ్డ వైసీపీలో ఆయన అవమానపరిచిన విధానం పోనీ ఆయన సంఘం తరపు నుంచి నాయకులందరూ వెళ్తే వైసీపీ నాయకులు పట్టించుకోకుండా వెళ్ళిపోయినందుకు ఆయన నిజంగా ఖర్చు పెట్టి ఆయన చేత ఖర్చు పెట్టించి పాదయాత్రలు ఖర్చు ఒక్క నిమిషం అరవద్దు, నేను అరవలేకపోతున్నాను, మీరు అరవలేకపోతుంది ప్లీజ్, మీ అరుపులు ఎక్కువ కూర్చున్నాను. ఇది మన కష్టానికి ఆయన వైసీపీకి పాపం మొత్తం ఊడిగా చేస్తే ఆయన గుర్తించకుండా వదిలేశారు. నేను ఆయన బాధ కళ్ళల్లో కన్నీళ్ళని చూసి బాబు ఆగమ్మా ప్లీజ్ అమ్మా ఆగదు బాబు తమ్ముడు అరవద్దు అరే వినలేకపోతున్నాను అరుపులు ప్లీజ్. ఎందుకంటే ఒక వ్యక్తి చేత ఊడిగం చేయించుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తి మీరు చూడండి, ఈయన క్లాసిక్ ఉదాహరణ. ఊడిగం చేయించేసి డబ్బు వీళ్ళ దగ్గర 1000 కోట్లు ఉంటాయి ఈయన దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మైన్ వ్యాపారాలు చేస్తారు ఈయన ఏమన్నా. అరే చిన్న కష్టమో నష్టమో ఇది చిన్నపాటి డబ్బులు వస్తే అది ఏదో నాయకుడు అవ్వాలి, ప్రజలకి సేవ చేయాలన్న ఆకాంక్ష ఆయన ముందుకొస్తే ఆయన్ని ఊడిగం చేయించేసి రూపాయికి రూపాయి ఖర్చు పెట్టించేసి మళ్ళీ గాలి కుదిలేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు ఎక్కడికి వెళ్ళకపోతే తెలుగుదేశంకి వెళ్ళగలరా? జనసేన అండగా వచ్చి జనసేన చేర్చుకుంది. అందుకే జనరల్ బాడీని జనరల్ గా డిసైడ్ చేసినా కానీ నేను రికమెండ్ చేసి జనరల్ బాడీకి ఒకే ఒక వ్యక్తి మన పితాని బాలకృష్ణ గారిని రికమెండ్ చేశాను. దేనికి అంటే జనరల్ గా ఏమంటారు, పవన్ కళ్యాణ్ కాపు కదా అందుకని సెట్టిబల్జీలు పాడతా అంటారు. అరే నాకు కులం లేదురా తండ్రి అని చెప్తే ఎవడు మాట. అసలు అయినా సెట్టిబల్జీలకి కాపులకి గొడవలు ఎందుకున్నా నాకు అర్థం కాదు. ఎవరో ఎక్కడో కొట్టుకుంటే ఆ గొడవలు మొత్తం ఊరంతా పట్టుకొస్తారా మీరు? నేను ఒకటే కోరుకున్నా, మరి నేనేం చెప్పాలి? నాకు కులం లేదన్నా మీరు నాకు కులం అంటే కడతారు, సంతోషం, నేను కాదనలేని దాన్ని. అందుకే నేనేం చెప్పాలి? నేను చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు వదిలేస్తే సెట్టిబల్జల్ని పవన్ కళ్యాణ్ అండగా తీసుకున్నాడు. ఎందుకంటే నాకు కుల మతం ప్రాంతం స్థాయి దాటిన వాడిని. నా కులమా నా మతమా లేదా డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు అడుగు అడగండి. పితాని బాలకృష్ణ గారు ఏం ఖర్చు పెట్టారు అడగండి, మన కోసం లేదు. ఆయన దెబ్బతింటే ఆయన చేయూతనిచ్చిన ఆయనకు అండగా ఉన్నాం. అలాంటి పితాని బాలకృష్ణ గారిని ముమ్మిడివరం నుంచి బలమైన మెజారిటీతో గెలిపిస్తే మీకు అండగా ఉంటారని తెలియజేసుకుంటాం. అలాగే బండారు శ్రీనివాసరావు బండారు శ్రీనివాస్ గారు పార్టీకి చాలా కాలం చేస్తా ఉన్నారు. నేను కొత్తపాటి నుంచి అడిగాను, వాళ్ళు ఏం చెప్పారు నాకు, బండారు శ్రీనివాస్ గారి అన్నయ్య కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఇద్దరు అందరూ కలిసి పార్టీ రానివ్వకుండా చేస్తుందంటే నేను ఒకటే అడిగాను. ఇలా అంటున్నారు ఏంటంటే నేను చనిపోయే వరకు మీతోనే ఉంటాను సార్, ఎవరి మాటలు దయచేసి అలా తీసుకోవద్దంటే నేను ఊరికి అడిగాను ఆ మాట. ఎందుకంటే మనకి తూర్పుగోదావరి జిల్లా కోనసీమ అద్భుతంగా ఉండాలని కోరుకునే మంచి వ్యక్తి, అండగా నిలబడే వ్యక్తి. అలాంటి బండారు శ్రీనివాస్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా, పైగా పోటీ చేస్తుంది ఎవరితో, బయట వాళ్ళతో సొంత రక్తంతో పోటీ చేసి ఈరోజు జనసేనకు వస్తున్నందుకు మనస్ఫూర్తిగా నేను ఆయన అర్థం చేసుకోగలను. సొంత అన్నయ్య చిరంజీవి గారితో విభేదించి కదా నేను 2014 వచ్చాను. మరి అన్న అంటే పొలిటికల్ విభేదాలు వేరు, కుటుంబ బంధాలు వేరు. సో రెండింటిని అర్థం చేసుకున్నాను కాబట్టి మనకి బండారు శ్రీనివాస్ గారిని కొత్తపేట నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. అలాగే పాముల రాజేశ్వరి గారు
పి గన్నవరం నుంచి గతంలో ఎమ్మెల్యేగా చేశారు. ఆవిడ మనస్ఫూర్తిగా ఎందుకంటే అన్ని వర్గాలు కోరుకుంటారు. నేను ఎన్నిసార్లు జనరల్ బాడీ మనకి సర్వేలు చేయిస్తే అందరూ అన్నిసార్లు మాకు పాముల రాజేశ్వరిదేవి గారు కావాలంటే, అందుకని పాముల రాజేశ్వరి గారిని పి గన్నవరం నుంచి బలమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే శెట్టిపత్తుల రాజాబాబు గారు, ఈయనకి నాకు మా ఇద్దరి భావజాలం ఒకటే. కులాలకి మతాలకి అతీతంగా అందరం బాగుండాలని కోరుకునే వాళ్ళం. కేవలం హరిత ఆత్మగౌరవానికే కాదు, అన్ని కులాల ఆత్మగౌరవం ఉండాలి, అందరూ సామరస్యపూర్వకంగా ఉండాలి ఆకాంక్షించే అనేక మంది సన్నిహితుల్లో గత 10 సంవత్సరాల నుంచి అన్నయ్య నాగబాబు గారికి నాతో సహా ఈయన మాకు చాలా ఇష్టమైన వ్యక్తి. మన అమలాపురం నుంచి ఈయన బలంగా నిలబెడుతున్నాం. మీకు అండగా నిలబడే వ్యక్తి రాజాబాబు గారిని బలమైన మెజారిటీ గెలిపించాల్సిన మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విష్ ఆల్ ది బెస్ట్. అలాగే మన రామచంద్రాపురం విషయం వద్దాం, దానికి అందుకని ఆపాను. ఓకేనా? కరెక్ట్ ఉందా? నా పోలిశెట్టి చంద్రశేఖర్ గారు రామచంద్రాపురం నుంచి. అసలు యాక్చువల్గా తోట తిరుమల గారు చేసిన కామెంట్స్ కి నేను రామచంద్రాపురం వీధిలోకి వచ్చి వీధి తిరిగిన తరపున క్యాన్వాస్ చేద్దామన్నంత కోపం వచ్చింది నాకు. ఒక్కొక్క జన సైనికుడు ఒక్కొక్క పవన్ కళ్యాణ్ అయి పోలిశెట్టి చంద్రశేఖర్ గారిని రామచంద్రాపురంలో అద్భుతంగా గెలిపించండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నాకు నాయకుల మీద గౌరవం ఉంది. ఒక నిమిషం బాబు, ఒక్క నిమిషం. రామచంద్రాపురం సంబంధించి తోట తిరుమూర్తులు గారికి ఇంకోసారి చెప్తున్నా, గతంలో కూడా మీరు చిరంజీవి గారిని వదిలేసి వెళ్ళిపోయారు, గుర్తుందా నాకు. మళ్ళీ ఈసారి అంత అలా ఒకసారి మోసపోతాం. అబ్రహాం లింకన్ చెప్పినట్టుగా కొంతమందిని అన్నిసార్లు మోసం చేయొచ్చు, కొంతమందిని కొన్నిసార్లు మోసం చేయవచ్చు, కానీ అందరినీ ఎల్లవేళలా అంతకాలం మోసం చేయలేదు. గుర్తుపెట్టుకోవడం. నేను మీకు చాలా మర్యాద ఇచ్చాను, చాలా గౌరవం ఇచ్చాను మీకు మిగతా నాయకులందరికీ, కానీ నేను మీకు ఇచ్చిన గౌరవాన్ని మీరు నిలబెట్టుకోలేకపోయారు. మీరు ఊడిగం చేయడానికి సిద్ధపడ్డారు. ఇంకా పల్లకీలు మోయండి, చంద్రబాబు గారు పల్లకీలు మోయండి, జగన్మోహన్ రెడ్డి గారు పల్లకీలు మోయండి, సంతోషం, నేనేం కాదు. అంతేగాని మీరు నా దగ్గరకు వచ్చి ఇలాంటి తప్పుడు మాటలు దయచేసి మాట్లాడదు. మీ గౌరవాన్ని నిలబెట్టుకోండి. ఇలాంటి వ్యక్తులు సమాజం ఏం చేస్తారు? పోలిశెట్టి చంద్రశేఖర్ గారిని రామచంద్రాపురంకి నిలబెడుతున్నాం. ఇది నాకు ఛాలెంజ్. రామచంద్రాపురం గెలిపిస్తారా లేదా? తోట త్రిమూర్తుల గారి గెలుపు, చంద్రబాబు గారి గెలుపు కావాలా, పవన్ కళ్యాణ్ గెలుపు కావాలన్నది రామచంద్రాపురం అన్నదమ్ములు నిర్ణయించుకోండి. మీకు చంద్రబాబు గారు గెలిపే కావాలి, వాళ్ళ పల్లకీలే మోస్తామంటే సంతోషం, చౌదరి తిరుపతి గారిని గెలిపించుకోండి. కాదు, మార్పు కోసం అండగా ఉండడానికి వచ్చే ఇంకెంతకాలం ఈ పల్లకీలు అంటే మన పోలిశెట్టి చంద్రశేఖర్ గారిని గెలిపించండి రామచంద్రాపురంకి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ డిఎంఆర్ శేఖర్ గారిని అఖండ మెజారిటీ తోటి మన పార్లమెంటు
అమలాపురం పాలన గెలిపించవలసిందిగా మీకు అండగా కోరుకుంటూ మీ అందరికి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ పేరు పేరున మండుటెండలో ఉన్న ఆడపడుచులందరికీ